హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూర అండి. పునర్నవ అంటారు దీన్ని, తెల్ల గల్జేరు ఆకు అని కూడా అంటారండి. ఈ ఆకుకూరతో నేను పచ్చడి చేస్తున్నాను. కిడ్నీలలో స్టోన్స్ ఉన్న వాళ్ళు వారానికి 2-3 సార్లు ఈ ఆకుకూరను తీసుకుంటే చాలా మంచిది అండి. జాండీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. శరీరంలో ఉబ్బు ఉండడం కూడా తగ్గుతుందండి. తెల్ల పువ్వు ఉంటే తెల్ల గల్జేరు అని, ఎర్ర పువ్వు ఉంటే ఎర్ర గల్జేరు ఆకు అని అంటారండి. నేనైతే ఇక్కడ మాకు మార్కెట్లో దొరికాయండి. ఇదైతే ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి. మనకు పొలాలలో అలాగే ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటుందండి. ఇదే ఆకు అండి, నేను మార్కెట్లో తీసుకొచ్చానండి. మాకు ఇక్కడ 10 రూపీస్కి ఒక కట్ట ఇచ్చారు. ఈ విధంగా నేను ఒక కట్ట తీసుకున్నానండి. దాంతో మనం పచ్చడి చేసేద్దాం. ముందుగా ఈ ఆకునంతా ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకోవాలి, ఉప్పు వాటర్లో వేసేసుకొని. నేను తీసుకున్న ఆకు తెల్ల గల్జేరు అండి. ఈ ఆకుతో పప్పు కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై చేసేసుకొని ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను తీసుకున్న ఎండుమిర్చి స్పైసీగా లేవండి, అందుకే ఎక్కువగా తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 వరకు తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకుందాము. అదే ప్యాన్లో మరొక గరిటెడు ఆయిల్ వేసేసుకొని ఈ ఆకును అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు నేను తీసుకున్న చింతపండు పులుపు లేదండి ఎక్కువగా, అయితే కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. అది ఇందులో వేసేసుకున్నాను. ఇలా 2 చక్కగా వేంపేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చిని, ఈ పప్పు దినుసులన్నీ గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ ఆకుని ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా కాస్త ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాము. ఇందులో కాస్త బెల్లం కూడా యాడ్ చేసేసుకోండి, రుచి ఇంకా బాగుంటుందండి. పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఈ ఆకు అని ఫ్లేవర్ తెలియదండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకొని తాలింపు చేసేసుకుందాము. తాలింపు ఇష్టం ఉండే వాళ్ళు చేసుకోండి, లేకపోతే అలాగైనా తినేసేయచ్చు. కాస్త బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుందండి. తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపటమన్నాక వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఇంగువ వేసేసుకొని ఈ తాలింపుని పచ్చడిలో కలిపేసేసుకున్నారంటే ఎమ్మీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈ పచ్చడి జొన్న రొట్టెతో, చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం తినకండి. ఇది ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదండి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఈ ఆకుకూరని వారానికి 2-3 సార్లు తీసుకున్నారంటే చాలా మంచిదండి. కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.